ఎంఎంటీఎస్ రైలులో అత్యాచార యత్నం ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. రైల్వే ఎస్పీ చందనా దీప్తితో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత బాధితురాలి ఆరోగ్యం పరిస్థితిపై ఆరా తీశారు. రాష్ట్ర రాజధానిలో ఇలాంటి దారుణాలు జరుగుతుంటే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, రైల్వే సిబ్బంది ఏం చేస్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత యువతిని మాజీ మంత్రులు సవితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే కోవా లక్ష్మి పరామర్శించారు. గాంధీ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసిన కఠినంగా శిక్షించడంతో పాటు ప్రభుత్వమే బాధితురాలని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిజంగా అమ్మాయిని చూసిన తర్వాత బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొత్తం ఇట్లా పడిపోయి మొత్తం ముళ్ళల్లో గుచ్చుకొని పళ్ళు ఇరిగిపోయి అంతా కూడా కదిలిపోయి ఇబ్బందికరమైన పరిస్థితులలో అమ్మాయి ఉంది. రన్నింగ్ ట్రైన్లో కూడా అత్యాచారం చేయాలనే ప్రయత్నం చేశారంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి భయం లేకుండా ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, ఎందుకు మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి అనేది ఖచ్చితంగా అనాలిసిస్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ అమ్మాయిని కూడా ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని డిమాండ్ చేస్తాం. ఇలా రాష్ట్ర ప్రజలు కోరుకునేది మహిళలకు భద్రత. అందాల పోటీలు కాదు, అందాల పోటీలు పెట్టి వచ్చి ఒరిగేదేం లేదు. వీర వనిత ఆమె భయపడకుండా నేను సావడానికి వస్తా కానీ దీనికి లొంగను అని చెప్పి ఆమె సావడానికి సిద్ధమైంది. అదృష్టవశాత్ బతికింది. వెంటనే ఒక మంచి వైద్యం అందించారు. ఆమెను ఆదుకోవాలి. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా భద్రత భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది.